హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేస్తారనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను వేడి రైస్లోకి దోసకాయ పచ్చడి అయితే వేసేసి తింటున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మనకి ఫంక్షన్స్లో వడ్డిస్తారు కదండి, సేమ్ మంచి టేస్ట్తో అలానే ఉంటుంది అనమాట. మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ చూసినట్టయితే చిన్న వంకాయ అండి, మీడియం సైజు వంకాయ, 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, తర్వాత కొద్దిగా చింతపండు, 2 టమాటోస్, దోసకాయ సన్నగా తరిగి పెట్టానండి. ఈ విధంగా తరిగి పెట్టాను. వీటితో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్లో శనగపప్పు 1 స్పూను, 1/2 స్పూను మినపగుళ్ళు, ధనియాలు 1 స్పూను, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసండి. ఇది ఒకసారి వేయించేసుకొని మనం దీనిలో పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేయాలండి, లేకపోతే పేలుతాయి అన్నమాట. కొద్దిగా అల్లం ముక్క యాడ్ చేసేసి ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు యాడ్ చేయాలండి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. నెక్స్ట్ టమాటో కూడా ముక్కలు యాడ్ చేసేసండి. కొద్దిగా చింతపండు అండి, చాలా కొద్దిగా అనమాట. ఇది వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చేయాలి. మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా వంకాయ మొత్తం కూడా మగ్గిపోయింది. చూడండి, చక్కగా టమాటో వంకాయ మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్నంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేశాను. చల్లారనిచ్చేసి మిక్స్ చేసుకుందాము. ఈ లోపల దీనికి కొంచెం స్టవ్ వెలిగించండి. ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసేసి వేయించిన తర్వాత కచ్చా చేసి పెట్టానండి. ఇక్కడైతే ముందుగా మనం రెడీ చేసుకున్న చట్నీకి ఇదంతా కూడా చల్లారిపోయిందండి. మిక్సీ జార్ తీసుకొని దీనిలో యాడ్ చేసేసి సరిపడినంత ఉప్పు కల్లులు వేసానండి. ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి కచ్చా చేసి ఒక 6 యాడ్ చేసి చూడండి. ఈ దోసకాయ పచ్చడి అయితే కచ్చా చేయాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, మెత్తగా అయితే లేదు. ఇప్పుడు దీనికి పోపే బాగుంటుందండి. ఈ చట్నీకి పోపే బాగుంటుంది అనమాట. ఈ చట్నీకి పోపుతోనే రుచి వస్తుందండి. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు వరకు ఆయిల్ యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. దీనిలో పోపులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేయించేసండి. ఇదంతా కూడా వేపేసుకుని వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్క వేసి 1 నిమిషం పాటు అండి, మరీ మగ్గనివ్వకూడదు, మెత్తగా అయిపోతాయి. జస్ట్ కొంచెం అటు ఇటు తిప్పేసి, అంటే పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలానే పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి అలా ఉంచాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం చట్నీని అయితే దీనిలో యాడ్ చేసేసి ఇదంతా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఇది వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. అలాగే ముందుగా మనం కచ్చా చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి కూడా యాడ్ చేసి ఇదంతా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దించేయటమేనండి. ఈ పచ్చడి అయితేనండి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.